యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులకంతా శుభోదయం. ఈరోజు మీకు తెలుసు గురు పౌర్ణమి. గురు పౌర్ణమి అనేటువంటిది ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు వస్తుంటుంది. మనం సహజంగా కూడా చిన్న వయసులో తల్లిదండ్రులు మనకు గురువులుగా ఉంటారు. వేలు పెట్టుకొని నడిపిస్తారు. అత్త తాత అనే మాటలు నేర్పిస్తారు. ప్రథమ గురువులు తల్లి తండ్రి. తర్వాత పాఠశాలకు పోయి విద్యాబుద్ధులు నేర్చుకోవడం ద్వారా వాళ్ళు మనకు గురువులు. దాని తర్వాత కళాశాల నుంచి మనకు మహోన్నతమైనటువంటి పండితులు కానీ, తరువాత ఇంకా కూడా ప్రవచనకర్తలు కానీ, మతాధికారులు కానీ, పీఠాధిపతులు కానీ, వీళ్ళందరూ చెప్పేటువంటి అంశాలన్నీ కూడా మనం ఆచరించడం ద్వారా కూడా మనం అనేక విషయాలు నేర్చుకుంటాం. గురువు అనే పదంలోనే గు అంటే అజ్ఞానం అనే అంధకారము, రు అంటే తొలగించి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించడము. గురువు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యక్తిలో నుండి అజ్ఞానాన్ని తొలగించాలి, మూఢత్వాన్ని పోగొట్టాలి, వాళ్ళలో మంచి భావాలు విలువలు వాళ్ళలో ఏర్పరచాలన్న భావంతో కుటుంబ వ్యవస్థ నుంచి ప్రపంచంలో ఏ స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా అన్ని రకాలైనటువంటి బోధనలు చేసినటువంటి ప్రవక్తలు మొత్తం అందరూ కూడా గురువులే. మరి ఈరోజు మనం ఆ గురు పౌర్ణమి రోజు మనకు విద్య నేర్పించిన గురువులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు ప్రథమ గురువులు, వాళ్ళకి నమస్కరించడం ఎంతైనా మన యొక్క ప్రథమ కర్తవ్యము. ఎక్కడికో పోయి ఏదో చేయాలనుకోవటం కాదు. మన కళ్ళ ముందు ప్రత్యక్ష దైవమైన తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్చినటువంటి గురువుల పాదాలకు నమస్కారం చేయండి. మనసులో భగవంతుని మనకు మంచి మార్గాన్ని చూపించడం కోసంగా నైతిక విలువలు నేర్పించేటువంటి మన గురువులు, అలాగే భక్తి మార్గంలో పయనించడానికి చెప్పిన ప్రవక్తలైతేనేమి, ప్రచురణకర్తలైతేనేమి, అలాగే అనేక మంది మత నాయకులైతేనేమి, పీఠాధిపతులైతేనేమి, అనేక రకాలైనటువంటి అంశాలు మనకు తెలియపరిచి మనలో ఉన్నటువంటి మూఢత్వాన్ని తొలగిస్తూ ఉంటారు. జీవితంలో ముందుకు పోయే మార్గాన్ని చూపిస్తారు. అలా వెళ్ళటం ద్వారా మనము అనేక రకాలైనటువంటి మంచి పనులు చేయడానికి ఆస్కారం కలుగుతూ ఉంటుంది. ఈనాడు మనకు ప్రపంచంలో గ్లోబలైజేషన్ జరిగింది. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పోతూ ఉన్నాం, వస్తూ ఉన్నాం. తెలియని భాషలు నేర్చుకుంటూన్నాం, తెలియనిటువంటి ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు అన్నీ నేర్చుకుంటున్నాం. ప్రపంచం కూడా మనకు ఒక రకమైన గురువుగా చెప్పుకోవచ్చు. అయితే ఎందులోంచైనా సరే మనం మంచిని మాత్రం గ్రహించేటట్టుగా ఉండాలి. హంసకి పాలు నీళ్లు దాని దగ్గర పెడితే ఎలా అయితే అది కేవలం పాలను మాత్రమే గ్రహించి నీళ్ళను వదిలేస్తుందో, అలాగే మనం కూడా ప్రతి దాంట్లో ఉన్న మంచిని మనము గ్రహించాలి. అందుకే బేసిక్ ఎడ్యుకేషన్లో గాంధీ మహాత్ముడు అంటాడు, చూజింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని. ప్రతిదీ గమనించుకోండి. ప్రతి దాంట్లో ఏముంటుంది? కష్టము సుఖము, లాభ నష్టాలు, మంచి చెడు అన్నీ ఉంటాయి. కానీ వాటిలోంచి మంచిని మాత్రమే గ్రహించుకొని ఉన్న వ్యక్తి నైతిక విలువలు తెలిసిన వాడయ్యి బాధ్యతలతో కూడా ప్రవర్తించడానికి ఉంటుంది.